హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 1 నుండి 100 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాన సంఖ్య అనగా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యని ప్రధాన సంఖ్య అంటారు. దీనినే ప్రైమ్ నెంబర్ అని కూడా అంటారు. ఏ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. 1 నుండి 10 మధ్య గల ప్రధాన సంఖ్యలు అంటే బిట్వీన్ 1 to 10 prime numbers are 2, 3, 5, 7. Okay, next 11 to 20 మధ్య గల ప్రధాన సంఖ్యలు 11, 13, 17, 19. 21 నుండి 30 మధ్య గల ప్రధాన సంఖ్యలు 23, 29. 31 నుండి 40 మధ్య గల ప్రధాన సంఖ్యలు 31, 37. 41 నుండి 50 మధ్య గల ప్రధాన సంఖ్యలు 41, 43, 47. 1 నుండి 50 మధ్య గల ప్రధాన సంఖ్యలు అందరికీ గుర్తుంటాయి. ముఖ్యంగా 51 నుంచి 100 మధ్య గల ప్రధాన సంఖ్యలను గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు 51 నుండి 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు తెలియాలంటే ముందుగా 21 నుండి 30 మధ్య గల ప్రధాన సంఖ్యలు తెలియాలి. అవి 23, 29. వాటికి 30 కలిపితే అవి 53, 59 అవుతాయి. కనుక 51 నుండి 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు 53, 59. అదేవిధంగా 61 నుండి 70 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలంటే ముందుగా 31 నుండి 40 మధ్య గల ప్రధాన సంఖ్యలు తెలియాలి. అవి 31, 37. వాటికి 30 కలిపితే అవి 61, 67 అవుతాయి. కనుక 61 నుండి 70 మధ్య గల ప్రధాన సంఖ్యలు 61, 67. అదేవిధంగా 71 నుండి 80 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలంటే ముందుగా 41 నుండి 50 మధ్య గల ప్రధాన సంఖ్యలు తెలియాలి. అవి 41, 43, 47. వాటికి 30 కలిపితే అవి 71, 73, 77. కానీ ఇక్కడ 77 అనేది ప్రధాన సంఖ్య కాదు, అది సంయుక్త సంఖ్య. ఎందుకంటే ఫ్రెండ్స్ 11 7s are 77 కదా, సో అందుకని అది సంయుక్త సంఖ్య అవుతుంది. కనుక 77 బదులుగా 79 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ ఒక్క చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 77 బదులుగా 79 ప్రైమ్ నెంబర్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 81 నుండి 90 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలంటే ముందుగా 51 నుండి 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు తెలియాలి. అవి 53, 59. వాటికి 30 కలిపితే అవి 83, 89. కనుక 81 నుండి 90 మధ్య గల ప్రధాన సంఖ్యలు 83, 89. అదేవిధంగా 91 నుండి 100 మధ్య గల ప్రధాన సంఖ్యలు కావాలంటే ముందుగా 61 నుండి 70 మధ్య గల ప్రధాన సంఖ్యలు తెలియాలి. అవి 61, 67. వాటికి 30 కలిపితే 91, 97 అవుతాయి. కానీ ఇక్కడ 91 ప్రధాన సంఖ్య కాదు, అది సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ 13 7s are 91 కాబట్టి దీనికి కారణాంకాలు ఉన్నాయన్నమాట. సో మీరు పెన్ పేపర్లో తీసుకొని ప్రాక్టీస్ చేస్తే 1 నుండి 100 లోపు ప్రధాన సంఖ్యలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.